పల్లి రామమూర్తి, పంజాబ్ జయశ్రీ, ఓరేపల్లి ఓబులమ్మ, మగ్గం స్వప్న, కల్లపూడి బుజ్జమ్మ, చేవూరు పద్మ, ఏనుగుల కుమారి, తుమ్మల తేజస్విని, షేక్ రహీం. మొదలతో మాట్లాడాం. దానికి పొందే పరిస్థితి పేద కుటుంబాలు అన్నీ కూడా సహాయం చేయాలంటే అప్పటికప్పటికి కన్నూరు మొదలు గారు వాళ్ళతో మాట్లాడి చనిపోయినటువంటి సంగారం శివ, ఈయన కేశవరం, అట్లా కూర్చోండి. అలాగే కలివేరు శ్రీనివాస్, మంజువాక, ఇద్దరు బిడ్డలు చనిపోయారు. నేనైతే ప్రాణాన్ని తీసుకొచ్చే పరిస్థితి అయితే మనం చేయలేము. ఆ భగవంతుడి దగ్గర వాళ్ళిద్దరూ బాగుండాలని కోరుకుంటూ మేము చేసే సహాయం ఈ పెద్ద సహాయం కూడా కాదు. మేము ఇచ్చేటువంటి డబ్బులు ప్రాణం కన్నా ఏం ముఖ్యం కాదు. కానీ మానవత దృక్పథంతో ఖచ్చితంగా కుటుంబం, పేద కుటుంబం, అన్యాయం కుటుంబం, వాళ్ళే డబ్బులు కాదు, పేదవాళ్ళు కూలిపోయి జీవించేవాళ్ళు, వాళ్ళ కుటుంబంలో సంపాదించే బిడ్డ. ఆ బిడ్డలిద్దరు కూడా గాయత్రి దాని ఏఎంఆర్లో చెక్ పోస్ట్లో ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. ఆ బిడ్డలిద్దరు కూడా వాళ్ళు కూడా నెలకి ఆ జీతం వస్తే తద్వారా ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ కుటుంబాన్ని పోషించేటువంటి కార్యక్రమం. అటువంటి సంపాదించే బిడ్డలు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. అట్లాగే యాక్సిడెంట్లో కూడా ఇద్దరికి గాయాలైనాయి. అది కూడా పూర్తిగా గాయత్రి యజమాని వాళ్ళే హాస్పిటల్లో ఉండి మధు గారి సహాయ సహకారంతో వాళ్ళందరూ కూడా వైద్య సహాయాలు కూడా అందించినటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఇది మేము ఇచ్చేది పెద్ద వాల్యూ అయితే కాదు, ప్రాణంగా ఈ డబ్బు పెద్ద వాల్యూ కాదు. అయినప్పటికీ పేద కుటుంబాలు కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఉద్దేశించి ఆ రోజు నేను కూడా ఒక కుటుంబానికి 50,000 రూపాయలు ఆ రోజు నా సొంత డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవ్వాల్సిన బాధ్యత నాది కాబట్టి ఇచ్చాను. ఎందుకంటే నా నియోజకవర్గం, నా వాళ్ళు, నా కుటుంబంలో మనిషి చనిపోయినట్టే మేము భావించి ఈ విధంగా స్పందించాం తప్ప ఇంకోటైతే లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా చనిపోయినటువంటి ఈ బిడ్డలు గాయత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, అలాగే ఆయన పేరు యశ్వంత్ కుమార్, వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంగారం శివ కుటుంబానికి 6 లక్షల రూపాయలు గాయత్రి పిల్లల ద్వారా మా మధు గారు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు వచ్చి 6 లక్షల చెక్కుని తీసుకునవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు.